హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు మూగజీవుల కృతజ్ఞత. ఒకరోజు మల్లన్న ఎరువులు కొనడానికి చీకటితోనే పట్టణానికి బయలుదేరాడు. అవ్వ బుజ్జమ్మ ఒక మాటలో సద్ది అన్నం కట్టించి, ఏది నీవు ఒక్కడివే తినకు, ఎవరికైనా కొంత పెట్టి తిను, ఎవరూ లేనప్పుడు కనీసం ఏ జంతువుకో చీమకో అయినా సరే కాస్తంత తీసి వేరు చేసి తిను అని చెప్పి పంపింది. మల్లన్న త్వరగా బండి తోలుకొని వెళ్ళి పట్నంలో ఎరువులు కొని తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యలో చిన్న చిట్టడవి మధ్యలో పారుతున్న నదిని సమీపించగానే మల్లన్న కడుపులో ఎలుకలు పరిగెత్తసాగాయి. బండిని నిలిపి ఎద్దులకు గడ్డి వేసి తాను కూర్చొని అవ్వ ఇచ్చిన సద్య మూట విప్పాడు. ఎవరికైనా కాస్తంతైనా పెట్టి తినమని అవ్వ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. చుట్టూ చూశాడు. ఎవ్వరూ కానరాలేదు. వాడికి చెట్టు సమీపంలో ఉన్న ఒక చీపల పుట్ట కనిపించింది. మల్లన్న కొంత అన్నం కాసింత కారపూస తీసి ఆ పుట్ట వద్ద ఉన్న ఒక ఆకు మీద పెట్టాడు. కొంత అన్నం పక్కన ఉన్న ఒక రాతిపై ఉంచాడు. మిగిలింది తాను తిని నీరు తాగి చెట్టు నీడ నడుం వాల్చాడు. ఆ రాతి మీద అన్నం చూసిన కొన్ని కోతులు వచ్చి తిని చెట్టు కొమ్మలపై కూర్చున్నాయి. పుట్ట వద్ద ఉంచిన అన్నాన్ని కాకులు కావు కావుమని తమ మిత్రులను పిలిచి తినడం, కొన్ని మెతుకులను చీమలు నోట ఖర్చుకు వెళ్ళడం అంతా గమనిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు మల్లన్న. ఉన్నట్లుండి మెలకువ వచ్చి చూడగా పుట్ట వద్ద ఉన్న నల్ల త్రాచును పొడుస్తున్న కాకులు, చుట్టుముట్టి కుడుతున్న చీమల గుంపు, పోరాడుతున్న కోతులు కనిపించాయి. తోటి ప్రాణులకు కొంత అన్నం పెట్టడం వల్ల కృతజ్ఞతతో ఆ నోరులేని మూగజీవులు ఈరోజు తన ప్రాణాన్ని ఎలా కాపాడాయో చూసి ఆశ్చర్యం, ఆనందం కలిగింది. నోరులేని ప్రాణులే ఇంత సహాయం చేయగా నోరు, వివేకం, విచక్షణ, జ్ఞానం ఉన్న మానవులు ఒకరికొకరు తప్పక సహాయం చేసుకు తీరాల్సిందే. తన అవ్వ చెప్పిన చిన్న మాటలో ఎంత అంతరార్థం దాగి ఉందో అనుకుంటూ మల్లన్న తన అవ్వకు విషయం చెప్పడానికి త్వరగా బండి తోలుకొని వెళ్ళసాగాడు. కథ సమాప్తం. కథ నచ్చితే ఇప్పుడు చెప్పబోయే కథ పేరు కురుందేవి. ఆరావళి కొండలలో ఆండ్వా అనే అడవి. ఆ అడవిలో ఒక పల్లె. ఆ పల్లెకు సమీపంలో ఒక జొన్న చేను. ఆ చేనులో మంచం పైన కూర్చొని ఉన్న ఒక 18 ఏళ్ల బాలా కుమార్తె పిట్టలను తోలుతూ ఉంది. కేకలు వేసుకుంటూ పరిగెత్తి వస్తున్న మనుషుల కోలాహలం వినిపించింది. ఏమిటి చెప్పమా అనుకుంటూ ఆమె మంచంపై నిలబడి చూసింది. ఆమె చూస్తూ ఉండగానే పెద్ద అడవి పంది ఒకటి ప్రాణభీతితో పరిగెత్తుకు వచ్చి గుబురుగా ఉన్న ఆ జొన్న చేనులో దూరి దాక్కున్నది. దానిని తరుముకుంటూ వచ్చిన వాళ్ళు, వారిని వెంటబెంటుకు వచ్చిన రాజకుమారుడు చేను దాకా వచ్చి ఆగి పందిని బయటకు రప్పించడం ఎలాగూ అని ఆలోచనలో పడ్డారు. అప్పుడు మంచపైనున్న కన్య, పంది కోసమా చూస్తున్నారు అంది. అవును అన్నారు వాళ్ళు. చివర పదునుగా చెక్కిన ఒక కర్రను పెరికి దానితో ఆమె పందిని ఆయువు పట్టున ఒక్క పోటు పొడిచేసరికి అది గిలగిలా తన్నుకుని చచ్చిపోయింది. అప్పుడు ఆమె దాని తోక పట్టుకొని బరబరా చేలోంచి ఈడ్చి తెచ్చి రాజకుమారుని ముందు పడవేసింది. వేటలో తాము చంపదలుచుకున్న మృగాన్ని మరెవరైనా పొడిస్తే రాజకుమారులకు కోపం రావటం, అలాగ పొడిచిన వాళ్ళ ప్రాణాలు సైతం తీయించి వేయటం మామూలు. కానీ ఆ రాజకుమారునికి మాత్రం ఆ కన్యపై ఎలాంటి కోపమేమీ రాలేదు. ఆమె సాహసానికి, బలానికి అతడు మెచ్చుకొని తన మెడలోని ముత్యాలహారం ఆమెకు వేడైపోయాడు. ఇందుకు ఆమె బియ్యపడుతూ, నాకెందుకండి ఇలాంటి హారం, ఏమంత ఘనకార్యం చేశానని అంటూ వినయంగా ప్రక్కనించే పోయి మంచం ఎక్కి యథాప్రకారం పిట్టలను తోలుసాగింది. రాజకుమారుడు అతని పరివారము మృగాన్ని చంపలేక తాని తరుముకు రావటంతో అలసిపోయారు. సమీపంలో ఒక సొలయేటి ఒడ్డున విశ్రమిద్దామని కూర్చొని ఉండగా ఒక మట్టి ఉండ రువ్వున వచ్చి రాజపుత్రుని గుర్రం కాలికి తగిలింది. ఎవరు చెప్పమా ఈ పని చేసింది అని వాళ్ళు నలుదిక్కులా చూడగా ఒడిసెలతో రాళ్ళు రువ్వి పిట్టలను తోలుతూ ఉన్న పిల్ల కనబడింది. అప్పుడు పరివారంలో ఒకడు పరిగెత్తుకు వెళ్ళి పిల్లతో, అమ్మాయి, నువ్వు అపరాధం చేశావు, ఎవరున్నారో చూసుకోకుండా ఇలాగ రాళ్ళు రువ్వవచ్చా అన్నాడు. ఆమె వెంటనే మంచం దిగి జొన్న కంకులు కొన్ని చేత పట్టుకొచ్చి రాజకుమారుని ముందు పెట్టి, నా తప్పు మన్నించండి, ఈ కంకులు ఆరగించండి అన్నది. రాజకుమారుడు కోపించగా, పర్వాలేదు అంటూ ఆమెను పంపివేశాడు. రాజపుత్రునికి కోపం రాలేదు. తక్కిన వాళ్ళకు మాత్రం ఆమె అంటే మనస్సులో ఇదిగానే ఉంది. మకాముకు పోదామని రాజపుత్రుడు లేచాడు. తీరా పరివారంతో కుర్రాలెక్కి బయలుదేరేసరికి ఆ కన్య నెత్తిపైన ఒక పాలకుండతోనూ, రెండు వైపులా 2 మేకపిల్లలతోనూ వస్తూ వారికి ఎదురయ్యింది. రాజపుత్రుని పరివారంలో ఒకనికి
ఆమెను బెదిరించాలన్న కొంటెబుద్ధి పుట్టింది. కళ్ళెం వదులు చేసి రికాబులతో గుర్రం పక్కలు నొక్కి వాడు దానిని ఆ కన్య మీదకు దుమికించాడు. ఆమె కంగారుపడి పక్కకు తప్పుకోబోతుందని, అప్పుడు ఆమె పాలకుండా కింద పడి బద్దలైతే తమాషా చూసి అందరూ నవ్వుతారని వాడు ఆ పని చేశాడు. కానీ ఆ బాలిక చాలా తెలివైంది. వాడు టక్కరితనాన్ని ఇట్టే గ్రహించి తొణుకు బెనుకు లేకుండా ఆ గుర్రానికి అడ్డంగా తన మేకపిల్లలలో ఒకదాన్ని చల్లగా వదిలింది. గుర్రం బెదిరి ఆ వీర శిఖామణిని నేలమీద పడవేసింది. ఆ పడుచు చెక్కు చెదరకుండా, చుక్కైనా పాలు తొనకకుండా మేకపిల్లలను తోలుకుంటూ ఏమీ ఎరగనట్లు తన దారిన తను పోయింది. ఈ వినోదమంతా కనిపెట్టి చూస్తూ ఉన్న రాజకుమారుడు ఆ బాలికను పిలిచి, అమ్మాయి నీవెవరు అని అడిగాడు. నా పేరు కురుందేవి అన్నదామె. మీ ఇల్లెక్కడా? ఆ కనపడే పల్లెలో. నీ తండ్రిని ఒకమారు మా మకాముకు రమ్మని చెప్తావా అన్నాడు రాజపుత్రుడు. అలాగే అంటూ ఆమె తన దారిన పోయింది. రాజపుత్రుడు పరివారంతో కూడా మకాం చేరుకున్నాడు. మరునాడు రాజకుమారుని మకాంకు ఒక వృద్ధుడు వచ్చి, ఏమయ్యా, మా పిల్లతో చెప్పి నాకు కబురు చేసింది నీవేనా అన్నాడు. అవును, కురుందేవి తండ్రి మీరేనా అన్నాడు రాజకుమారుడు. ఆ వృద్ధుని బట్టలు మాసిపోయి చిరుగులతో ఉన్నాయి. వాటిని బట్టి అతడు చాలా పేదవాడైనా వెల్లడయింది. అయినా అతని నెరసిన కోర మీసాలు సర్దుకుంటూ రాజకుమారుని పక్కనే కూర్చొని సమాన స్థాయిగా సంభాషణ మొదలుపెట్టాడు. పరివారానికంతకు ఆశ్చర్యం వేసింది. రాజకుమారుడు మాత్రం ఆ వృద్ధుని సాహసానికి మెచ్చుకొని కొంతసేపైన తర్వాత, అయ్యా, మీ కురుందేవి నాకు రాణిగా ఉండటం మీకిష్టమేనా అని అడిగాడు. ఆ మాట అనేసరికి పరివారమంతా ఈ పేదవాడి కూతురునా రాజకుమారుడు పెళ్లి చేసుకోవడం అని విస్మయం పొందారు. ఇంతకంటేనా అని ఆ వృద్ధుడు ఎగిరి గంతేసి కూతుర్ని తెచ్చి రాజపుత్రుని పాదాల ముందు నిలబెడతాడనుకున్నారు వాళ్ళంతా. కానీ వృద్ధుడు అలాంటి పని ఏదీ చేయలేదు సరికదా. ఏ మాట చెప్పక అలాగే ఊరుకున్నాడు. రాజకుమారుడు చిరునవ్వుతో, నేను మీ రాణావారి కుమారుణ్ణి, యువరాణా హరసింహుని అన్నాడు. అందుకు వృద్ధుడు, తెలుసు, అందుకే నేను సందేహిస్తున్నాను అన్నాడు ఆశ్చర్యంతో. యువరాణా, ఎందుకు సందేహం అన్నాడు. ఈ ప్రశ్నకు వృద్ధుడు, మాకు గల ధనమల్లా శౌర్యం పౌరుషం ఉన్న ఇంతకు మించి మరేమీ లేదు అన్నాడు. నేను కోరింది ఆమెలోని శౌర్య ధనం చూసే అన్నాడు యువరాణ. అట్లయితే నాకు అభ్యంతరం లేదు, పిల్ల ఇష్టం తెలుసుకొని కబురు చేస్తా అన్నాడు. వృద్ధుడు లేచి వెళ్ళాడు. ఆ రోజున కురుందేవిని బెదిరించకబోయి గుర్రం మీద నుంచి కింద పడ్డ రౌతు పక్కవాడితో, ఈ ముసలివాడికి ఎంత టెక్కో అన్నాడు. పక్కవాడు, మెల్లిగా మాట్లాడు, యువరాజుకు వినపడిందంటే తన ప్రాణాలు నిలబడవు. ఆయన రానావారితో వియ్యవందబోతున్నాడు, ఏమనుకున్నావో అని మందలించాడు. వాడన్నట్లే కురుందేవికి హరసింగుకి అతి వైభవంగా వివాహమైంది. ఆ దంపతులకు పుట్టినవాడే శత్రు భయంకరుడని పిలిపించుకునే రాణా అమర్ సింగ్. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే